ఈరోజు మా వారు ఎంచక్కా ఫంక్షన్‌కెళ్లారు. నన్ను వంట చేసుకొని తినమన్నారు. కానీ నేను ఒక్కదాన్ని ఏం వండుకు తినాలనేసి ఊరుకున్నాను. మళ్ళీ ఫోన్ చేసి "ఏమైనా తీసుకురావాలా?" అని అడిగారు. నేనన్నాను ఎంచక్కా బిర్యానీ వెజ్ కొనుక్కురండి అన్నాను. కానీ ఆయననేమో చికెన్ బిర్యానీ కొనుక్కొచ్చారు. ఇదిగో చికెన్ బిర్యానీ. చూసారా? చికెన్ బిర్యానీ. ఈరోజు శనివారము కానీ మాకు మొక్కులేం లేవులే. శనివారమైనా తింటాం మేము. చికెన్ బిర్యానీ. ఏమి వేడిగా ఉంది అసలుకి, సూపర్ వేడిగా ఉంది. ఉల్లిపాయలు ఇచ్చాడు, నిమ్మకాయ ముక్కలు ఇచ్చాడు, పెరుగు ఇచ్చాడు, ఇంకోటి అదేంటో చికెన్ గ్రేవీ కూడా ఇచ్చాడు. కానీ నాకు దీంతోనే సరిపోయిద్ది అనుకుంటా. లాస్ట్లో పెరిగేసుకుంటాను. చికెన్ బిర్యానీ ఇంట్లో తయారు చేయాలని అంటే బోల్డ్ అంత శ్రమ తీసుకోవాలి కదా. బయట నుంచి చూడు వెంటనే వచ్చేసింది. మా సార్ తీసుకొచ్చి ఇచ్చేశారు. నేను తినేదానికి రెడీగా ఉన్నాను. చికెన్ బిర్యానీ. చికెన్ తినట్లేదు వండుకొని, కానీ బిర్యానీ మాత్రం తెప్పించుకున్నాను. నా తెలివి చాలా బాగుంది కదా. చికెన్ వండుకొని తింటే వామ్మో వద్దు, ఏంటో వైరస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారని ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది అసలు మేము చికెనే తినడం లేదు. ఇంక ఇవాళ బిర్యానీ తిందాం అనుకుంటున్నాను. ఆ పీస్ తింటానో లేదో కానీ రైస్ మాత్రం తింటాను. భయం అనేది నాకు ఎక్కువగా ఉంటుంది. ఏమో ఏది తినాలని అనిపించదు ఎందుకో తొందరగా. తిందాం, ఏమైతే అది అవుతుంది కదా. చూసారా, ఇది చికెన్ బిర్యానీ.